రైట్ ఇక హైదరాబాద్ బాలానగర్లో ఓ వ్యక్తి సజీవ దహనం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మృతుడిది ఆత్మహత్యగా నిర్ధారించారు పోలీసులు. సత్య శ్రీనివాస్ కొన్నాళ్లుగా డిప్రెషన్లో ఉన్నట్లు గుర్తించారు. కెమికల్స్తో ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. సత్య శ్రీనివాస్ ఊళ్ళో అప్పులు చేశాడు. ఇదే విషయంలో భార్య ఇతర కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. ఇక దాంతో బాలానగర్కు వచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. రాత్రి కుటుంబ సభ్యులు ఓ స్నేహితుడితో మాట్లాడి ఇంటికొచ్చాడు. కెమికల్స్ తీసుకుని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. అతనింట్లో కెమికల్స్ శాంపుల్స్ ని కూడా సేకరించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ బాల్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జలగం సాయి సత్య శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా మంటలలో కాలి అక్కడికక్కడికే మృతి చెందిన సంఘటన కలకలం సృష్టించింది స్థానికంగా. ఒక్కసారిగా తెల్లవారుజామున రూమ్లో నుంచి మంటలు బయటికి రావడంతో స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం బాల్నగర్లో ఉన్నటువంటి డి సంజీవయ్య కాలనీలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇంట్లోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 2 నెలల క్రితం ఏపీకి చెందినటువంటి రాజమండ్రికి చెందినటువంటి సత్య శ్రీనివాస్ పటాన్ చెరువు రుద్రారంలో ఉన్నటువంటి ఒక కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇది ఆత్మహత్య అగ్ని ప్రమాదంలోనే మృతి చెందాడన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్న రూమ్లోనే ఈ ప్రమాదం జరిగింది. ఇది ఈ ఇంట్లో ఉన్నటువంటి 2 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లోని ఈ రూమ్లో జరిగింది. బెడ్ పై పక్కనే మనం చూడొచ్చు ఒక సింగిల్ కాట్ ఉంది. దాని పక్కనే తాను పడి ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఒక్కసారిగా మంటలు బయటికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అప్రమత్తమయ్యారు. పైన ఉన్నటువంటి ఓనర్స్ కూడా ఒకసారి బయటకు వచ్చి అసలు ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటల్లో సత్య సాయి శ్రీనివాస్ అక్కడికక్కడే కాలిన గాయాలతో మృతి చెందిన పరిస్థితి కూడా వారు చూశారు. వెంటనే స్థానికుల అగ్నిమాపక సిబ్బందికి ఇటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. మరి కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఈ సత్య శ్రీనివాస్ మరి ఆత్మహత్య ఏమైనా చేసుకున్నాడా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం ఏమైనా సంబంధించిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఇంట్లో రూమ్ పూర్తిగా మంటల్లో కాలిపోయిన పరిస్థితి. మరి అక్కడ ఉన్నటువంటి మనం చూడొచ్చు ఆ బెడ్ కిందనే తను పడిపోయిన మృతదేహాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా గాంధీ మార్చురికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం కూడా ఈ కేసులో అసలు ఏం జరిగింది అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయిన పరిస్థితి. ఒకడే అంటే మ్యారేజ్ అయినా కూడా తను ఊర్లో కుటుంబ సభ్యులు ఉంటారు, ఇక్కడ మాత్రం ఒకడే ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇందులో అసలు ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందజేశారు. మరి కుటుంబ సభ్యులు వచ్చిన అనంతరం కూడా మరిన్ని విషయాలు కూడా ఈ కేసులో తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ ఇంటికి సంబంధించినటువంటి ఓనర్ ఉన్నారు, వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? సత్య శ్రీనివాస్ మీ దగ్గర ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? 2 months అయిపోయింది. వచ్చి నవంబర్లో వచ్చిన మన దగ్గర రెండుకు. అప్పుడు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఫ్యామిలీ ఏమో రాజమండ్రిలో ఉన్నానని చెప్పిండు. రుద్రారం కెమికల్ ఫ్యాక్టరీలో చేస్తున్నా అని చెప్పిండు. పొద్దున ఉదయం మేము 3:40 కింద ఊడవనికి పక్క రూమ్ ఆమె వచ్చింది. ఆమె వచ్చి మీ ఇంట్లో పొగలు వస్తున్నాయి, పైన పొగలు వస్తున్నాయంటే వచ్చేసినాం. వచ్చి చూసేటాలకు కిటికీలకి వెళ్ళి మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి, బ్లాస్ట్ అయ్యి. మేము వెళ్ళి చూసేటాలకు మొత్తం ఇది అయిపోయింది. అప్పుడే డిపార్ట్మెంట్కు ఫైర్కు అందరికీ కాల్ చేసినాం. వెంటనే మళ్ళీ ఎక్కువ అగ్ని ప్రమాదం జరగాలి అన్నట్ల కరెంటు వాళ్ళకి ఇంటి ఇమీడియట్గా ఇచ్చేస్తే కరెంటు వాళ్ళు వచ్చేసి కరెంటు కూడా కట్ చేసారు. ప్లస్ మన వీళ్ళు ఫైర్ రోడ్ వచ్చి మాట్లాడి పోలీసులు వచ్చిన తర్వాత గడ్డపార కొట్టేసి డోర్ వల్ల కొట్టేసి ఆయన లోపలికి వెళ్ళి చూసి మొత్తం కాలిపోయింది సార్. మొత్తం కాలిపోయింది, ఏం లేదు సార్. ఆ టైంలో ఏమైనా సౌండ్స్ కానీ ఏమైనా అరిసే సౌండ్ కానీ ఏమైనా వచ్చిందా? 3:40 బ్లాస్ట్ అయినట్లు సౌండ్ వచ్చింది, కొద్దిగా చిన్న సౌండ్ వచ్చింది అంతే. అప్పుడే వచ్చేసాం సార్ అందరం, మేము అందరు వచ్చేసాం సార్. మొత్తం సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, అసలు ఏం జరిగిందని సీసీ కెమెరాలో పోలీస్ స్టేషన్లో అప్పచేసినాము డివిఆర్ను. సీసీ కెమెరాలో చూస్తే 3 గంటల నుంచి నిన్న నుంచి ఏం జరిగిందని చూస్తూ ఉన్నారు. ఆయన 8:22 నిమిషాలకు ఇంట్లోకి వచ్చాడు. అప్పటి నుంచి మొత్తం చూసాకలకు ఆయన డోరు పెట్టేసుకు ఉన్నది. మబ్బున 3:40 దాకా సీసీ కెమెరాలు రన్నే ఉన్నాయి. ఆయన బ్లాస్ట్ అయ్యి పొగలు బయటకు వచ్చేది కూడా రికార్డ్ అయింది. ఇప్పుడు ఎందుకంటే బ్లాస్ట్ అయినప్పుడు ఈ కిటికీ ఈ విండో నుంచి మొత్తం వస్తున్నాయి బ్లాస్ట్.
ఆ పొగలు వస్తున్నాయి. పొగలు వచ్చేటప్పుడు కూడా సీసీ కెమెరా రన్నే ఉన్నది. ఎందుకంటే కరెంటుది ఫైర్ అయితే సీసీ కెమెరా బంద్ అయితే ఆటోమేటిక్గా. కరెంటుది కాదు కాబట్టి ఈ దీనిలోకి వెళ్ళి మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి. పొగలు మంటలు వచ్చేసినాయి మొత్తం. మంటలు వచ్చేసిన తర్వాత ఇప్పుడు కరెంటు వాళ్ళు వచ్చి తక్కువ అనేది అక్కడ కట్ చేసేటాలు కెమెరాస్ మొత్తం బంద్ అయిపోయినాయి సార్. అది అప్పటికి ఇంకా మంటలు మండుతున్నాయి సార్. ఇంకా అప్పటికి మంటలు ఉన్నాయి. పోలీసులు వచ్చే వరకు అలా అగ్నిమాపక సిబ్బంది వచ్చే వరకు మనం ఫోన్ చేసిన 5-10 నిమిషాలకు వచ్చేసి సార్. ఓకే, అప్పటికి ఇంకా మంటలు ఉన్నాయి. ఉన్నాయి సార్. లోపల మొత్తం కాలిపోయి ఉన్నట్లుగా కాలిపోయి కనిపిస్తుంది సార్ మొత్తం. అవును, డెడ్ బాడీ పోలీసులు స్వాధీనం అవును సార్. అవును, అంతే సార్. సో ఇది పరిస్థితి. సత్య శ్రీనివాస్ దాదాపు 2 నెలల క్రితం ఇక్కడికి వచ్చాడు. తన ఇక్కడ ఉన్నటువంటి రూమ్లో అద్దెకి వచ్చాడు. 2 నెలలుగా ఉంటున్నాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదని చెప్పి తెలుస్తుంది. అయితే పోలీసుల ద్వారా అందుతున్న సమాచారం మేరకైతే సత్య శ్రీనివాస్కి ఊర్లో కొన్ని అప్పులయ్యాయి. మానసికంగా కూడా కొంత కృంగిపోయి ఉన్నాడు. డిప్రెషన్లో ఉన్నాడు. 2 నెలల కూడా ఎవరితో ఇటు కుటుంబ సభ్యులతో కాదు ఇటు బంధువులతో కూడా ఎవరితోని టచ్లో లేడు. కుటుంబ విభేదాల నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్కు వచ్చి ఒంటరిగా ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీన్ని ప్రాథమికంగా ఆత్మహత్య చేసుకోవడన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన అనంతరం కూడా అసలు ఆయన కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నేపథ్యంలో కెమికల్స్ ఏమైనా వాడి ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ప్రమాదం ఏమైనా జరిగిందా అన్న విషయాలు కూడా ఆధారాలతో సహా బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సురేష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ.